ప్రక్షాళన లేదా మూసి పునర్జీవనం ఎవరు వ్యతిరేకం కాదు, నేను కూడా వ్యతిరేకం కాదు. నా మీద సోషల్ మీడియా చాలా పెట్టించండు, ఈయన ప్రగతి కామకుడా ప్రగతి నిరోధకుడా అని చెప్పి పెట్టించండు. నేను అప్పుడు చాలా సమాధానం చెప్పాను. వేరే విషయం మేము ఏమంటున్నామంటే మూసి పునర్జీవనం తప్పకుండా జరగాలని కోరుకుంటున్నాం. అలా చేపలు పట్టే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాం. మా పిల్లలు ఈత కొట్టాలనే పరిస్థితి కూడా ఉండాలని కోరుకుంటున్నాం. కానీ ఇప్పుడున్న పరిస్థితులలో మా పిల్లలకి ఫీ రియంబర్స్మెంట్ వస్తలేదు, మా పిల్లలకు డైట్ ఛార్జీలు వస్తలేవు, మా రిటైర్డ్ ఉద్యోగులకి పెన్షన్ వాళ్ళకి రావాల్సిన దాచుకున్న బెనిఫిట్స్ వస్తలేవు. గదే ఇవ్వలేకపోతున్నాం కదా, మళ్ళీ ఈ 1,00,000 కోట్ల రూపాయలు ఎక్కడ తెస్తామంటే ప్రజల ప్రశ్న. ఇది నా ప్రశ్న కాదు, ప్రజల ప్రశ్న. ఒక ఆయన రింగ్ రోడ్ అంటాడు, ఒక ఆయన హైటెక్ సిటీ అంటాడు, ఒక ఆయన ఫ్లైఓవర్లు అంటాడు. వీరికి మూసి, ఒక ఆయనకు కాళేశ్వరం అంటాడు, ఆయనకు మూసి వచ్చింది. మేము అంటలేదు అంటే ఇప్పటికే మీరే చెప్తున్నారు ఈ రాష్ట్రం అప్పుల ఊపిలో కూరుకుపోయింది అని. మీరే చెప్తున్నారు బ్యాంకు దగ్గర పోయి అప్పులకు పోతే తెలంగాణ అనగానే చెప్పులు కూడా దాచుకుంటున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. నేను మాట్లాడుతున్న పెద్దలు మాట్లాడుతున్నారు. ఇంత గంభీరమైన ఈ పరిస్థితుల్లో మీరు ఎట్లా చేస్తారు, ఎట్లా అప్పులు వస్తాయి? మీరు మళ్ళీ పోయిండు, మీరు మెట్రో కోసం పోయిండు, లోన్ శాంక్షన్ అయింది కేంద్ర ప్రభుత్వ సంస్థ నుంచి, అది ఎక్కడో తప్పు జరిగిందని చెప్పి ఇప్పుడు ఆపేసింది. మళ్ళా నేను ఆర్థిక మంత్రిగా పనిచేసి ఇవన్నీ డీటెయిల్స్ చెప్పొద్దు, కానీ అంటే ఈజీ కాదు. అయినా సంకల్పం ఉంది, నువ్వు ఇవన్నీ కూడా అధిగమించి చేస్తా అంటే వెల్కమ్ చెప్పే దాంట్లో నేను కూడా ఉంటానని చెప్పిన. రెండవది మీరు అన్నారు ఇప్పటిదాకా రిహాబిలిటేషన్ గురించి మాట్లాడాలి. చాలా మంది తెలియదు ఏంటంటే మూసి అనగానే నది గర్భంలో ప్రభుత్వ భూమిలో ఇల్లు కట్టుకున్నా అనుకుంటాను, తప్పు. నదులకు ఎక్కడ కూడా ప్రపంచంలో నదులకు ఎక్కడ కూడా పెద్ద ఎఫ్టీఎల్ ఉండవు. నదులు కూడా నది ప్రైవేట్ భూములు కోసుకుంటూ పోతుంది. ఒక్కోసారి గిట్ట అది వెళ్ళి చూసుకుంటూ పోతుంది. అన్ని ప్రైవేట్ ల్యాండ్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. మీకు ఎక్కడ కూడా నదికి ప్రభుత్వపరమైన భూమి అని చెప్పి చెప్పడానికి ఎక్కడ ఆధారాలు ఉండవు. అవి మెల్లమెల్లగా ప్రవహిస్తూ ప్రైవేట్ ల్యాండ్ కోతకు గురి చేస్తూ పోతాయి. కాకపోతే ఏముంటుందంటే నది నాలా అని ఉంటుంది, నది నాలా అని దాన్ని మార్కెట్ చేస్తారు. కాబట్టి మీరు ఇది ఆకపై చేసుకున్నారు, ఇల్లీగల్ కట్టుకున్నారు, 10,000 మంది ఉన్నారు ఇట్లా అని చెప్పి ఏదో మాట్లాడుతున్నారు. శుద్ధ తప్పు అంటున్నాయి, శుద్ధ తప్పు. అయితే మీకు తెలుసు హైదరాబాద్ నగరంలో చెరువుల పక్క పొంటి వెలిసినటువంటి బస్తీలు కావచ్చు, లేదా ఒకనాడు జనసంచారం లేనటువంటి రిమోట్ ఏరియాల్లో వేసుకున్నటువంటి బస్తీలు కావచ్చు, ఇవాళ మూసి నది పక్క పట్టుకునే కావచ్చు, ఇవన్నీ కూడా అనేక ప్రాంతాల నుంచి పొట్ట చేత పట్టుకొని ఇక్కడ కిరాయిలు కట్టే స్తోమత లేక 50 గజాలలో 60 గజాలలో గుడిసెలు వేసుకొని ఒక తరమంతా కూడా కష్టపడితే ఇల్లు కట్టుకోలేక రెండవ తరం కట్టుకున్న రేకుల చెట్లు కావచ్చు, కట్టుకున్న చిన్నపాటి బిల్డింగ్లు కావచ్చు, కట్టుకున్నటువంటి మిద్దెలు కావచ్చు. ఇది ఇవాళ మీరు అంటున్నారు చాలా గొప్పగా రిహాబిలిటేషన్